ఈరోజు ద్రవ్య విధానం, మానిటరీ పాలసీ. ద్రవ్య విధానం అనేది ఆర్థికాభివృద్ధికి, ఒక దేశ ఆర్థిక ప్రగతికి, హెల్తీ గ్రోత్ రేట్కి ఏ విధంగా దోహదపడుతుంది? మరి ద్రవ్య విధానం అనగా ఏమిటి? మరి ద్రవ్య విధానంలో భాగంగా మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటువంటి విధానాలని అవలంబిస్తుంది? ఇట్స్ మీన్ నిర్వహణ, అంటే మొత్తము ద్రవ్యాన్ని నిర్వహణ చేసేది, ద్రవ్య నిర్వహణ అన్నది అంతా జరిగేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద నుండి జరుగుతుంది. దీనిని ద్రవ్య విధానంలో భాగంగా చూస్తూ ఉంటాం. అంటే ద్రవ్యపరమైనటువంటి విషయాలలో కేంద్ర బ్యాంకు అనుసరించేటువంటి విధానం, ద్రవ్యపరమైనటువంటి అంశాలలో లేదా విషయాలలో కేంద్ర బ్యాంకు అనుసరించేటువంటి విధానాన్ని ద్రవ్య విధానం అంటారు. ఈ కేంద్ర బ్యాంకు అనుసరించేటువంటి పద్ధతులు ఏమి ఉన్నవి? మరి వాటి ద్వారా మరి ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, ప్రజా సంక్షేమం దృష్ట్యా, మరి ఆర్థిక అభివృద్ధి దృష్ట్యా ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆర్థిక సమతుల్యాన్ని, సుస్థిరాభివృద్ధిని సాధించడంలో వీటి యొక్క పాత్ర ఎంత? సాధారణంగా ఈ ద్రవ్య విధానమైన, కోశ విధానమైన ఒక సుస్థిర ఆర్థికాభివృద్ధిని సాధించడానికి, సంపూర్ణ ఉద్యోగితను సాధించడానికి, ఆర్థికాభివృద్ధిని, ఉద్యోగితని, ఉత్పత్తిని పెంచడానికి ఈ అంశాలు ఒక ఇండైరెక్ట్ సైకిల్ లాగా పనిచేస్తుంటాయి. అంటే మన కంటికి కనపడనటువంటి ఒక అంశం లాగా ఇవి బూస్టింగ్ చేస్తూ ఉంటుంది, నడిపిస్తూ ఉంటుంది వ్యవస్థలోని అంశాలన్నింటినీ కూడా. మరి ఈ ద్రవ్య నిర్వహణ వలన మరి ప్రజల వద్ద ఉన్నటువంటి కరెన్సీ, బ్యాంకుల వద్ద ఉన్నటువంటి కరెన్సీ, మరి ప్రజల వద్ద ఉన్నటువంటి కరెన్సీ ఎక్కువగా ఉన్నప్పుడు మరియు తక్కువగా ఉన్నప్పుడు, బ్యాంకుల వద్ద ఉన్నటువంటి కరెన్సీ ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువగా ఉన్నప్పుడు ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉంటుంది? అది ఎకనామిక్ డెవలప్మెంట్కి, ఆర్థిక అభివృద్ధికి, సుస్థిరాభివృద్ధిని సాధించడానికి అది మరి అవరోధంగా నిలుస్తుందా, లేదా అది దానికి మరి పూర్తిగా సహకరిస్తుందా అన్నది మనం చూడొచ్చు ఈరోజు క్లాసు. సాధారణంగా ద్రవ్య నిర్వహణ అంతా కూడా చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనకు తెలుసు, 1934 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 1935 ఏప్రిల్ 1న ఏర్పాటు చేసుకున్నాం. ఇది 1935 యొక్క నిబంధనలు, గవర్నమెంట్ తీసుకున్నటువంటి చట్టం నిబంధనలకి లోబడి ఉంటుంది. భారత ప్రభుత్వ చట్టం అంటారు. కానీ అప్పుడు ఇంగ్లీషు గవర్నమెంటే అధికారంలో ఉన్నప్పటికీ కూడా మనం 1934 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం 1935 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసుకున్నాం. స్వాతంత్రానంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని జనవరి 1, 1949న దీన్ని జాతీయం చేసింది, నేషనలైజేషన్. అంటే జాతీయం చేసిన తర్వాత మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక అతిపెద్ద బ్యాంకుగా ఏర్పడటంతో పాటుగా ఇది ఒక అపెక్స్ బ్యాంకుగా మారిపోయింది, రూపాంతరం చెందింది. మరి అపెక్స్ బ్యాంక్ అంటే ఏంటిది?
అపెక్స్ బ్యాంక్ అనేటువంటి పదాన్ని ఇక్కడ మనం ఎందుకు పిలుస్తున్నాం అంటే సుపీరియర్ బ్యాంక్. సుపీరియర్ అంటే ఇంకా వివిధ రంగాలకు సంబంధించినటువంటి అన్ని బ్యాంకులు ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్కి ప్రైవేట్ బ్యాంకులు, అగ్రికల్చర్ సెక్టార్కి అగ్రికల్చర్ బ్యాంకులు, ఇండస్ట్రియల్ సెక్టార్కి ఇండస్ట్రియల్ బ్యాంకులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకులు. సో ఇట్లా వేరియస్ బ్యాంక్స్, రూరల్ సెక్టార్కి రూరల్ బ్యాంక్స్, అర్బన్ సెక్టార్కి అర్బన్ బ్యాంక్స్, ఇట్లా వేరియస్ బ్యాంక్స్ సిస్టమ్స్ అన్నీ కూడా ఇక్కడ రన్ అవుతూ ఉంటాయి. మరి ఈ బ్యాంకింగ్ సిస్టమ్కి అంతా కూడా మానిటర్ చేసేటువంటి ఇది ఎవరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇటు ప్రైవేటు బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్, గ్రామీణ బ్యాంకులు, వ్యవసాయ రంగ బ్యాంకులు, పారిశ్రామిక రంగ బ్యాంక్స్, ఇంకా ప్రాంతీయ కోఆపరేటివ్ బ్యాంక్స్, ప్రాథమిక కోఆపరేటివ్ బ్యాంక్స్, ఇంకా రీజనల్ రూరల్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్. ఈ బ్యాంకింగ్ వ్యవస్థకి ఒక గాడ్ ఫాదర్ లాగా, ఒక సుపీరియర్ లాగా, ఒక మానిటర్, ఒక స్టాటరీ బాడీ లాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పనిచేస్తుంది. దీనిని 1935 ఏప్రిల్ 1న ఏర్పాటు చేసుకున్నాం. 1949 జనవరి 1న జాతీయం చేసుకున్నాం. ఇది ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక అపెక్స్ బ్యాంక్గా పిలుస్తున్నాం. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థకి, మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్కి, అంటే అన్ని బ్యాంకులకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ని మానిటర్ చేయడం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ గైడ్ లైన్స్ని ఇష్యూ చేయడం, మరి ఆయా బ్యాంకుల యొక్క పనితీరును అబ్జర్వ్ చేయడం, అవి రికార్డ్స్ భద్రపరుస్తున్నాయా, మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతున్నాయా లేదా అన్నది ఈ సిస్టానికి సంబంధించినటువంటి అంతా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటర్ చేస్తూ ఉంటుంది. బ్యాంకింగ్ సిస్టానికి సంబంధించినటువంటి వ్యవస్థని ఇలా చేయడం వల్ల మరి గ్రామీణ ప్రాంతాలలో మరి వ్యవసాయదారులకి, పట్టణ ప్రాంతాలలో మరి పట్టణ ప్రజలకి వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగం, వివిధ రంగాలలో పనిచేసేటువంటి శ్రామికులకి, ఉద్యోగస్తులకి వారి వారి కార్యకలాపాలు, వారి వారి యొక్క డిపాజిట్స్, వారి వారి యొక్క సేవింగ్స్, వారి వారి యొక్క రోజువారీ అవసరాల దృష్ట్యా మరి బ్యాంకులు వారి నుండి కావలసినటువంటి నగదుని మరి సేవింగ్ రూపంలో కలెక్ట్ చేసుకొని తిరిగి మళ్ళీ వారికి కావలసినటువంటి వారి యొక్క అవసరాల నిమిత్తం మళ్ళీ తిరిగి చెల్లిస్తూ ఉంటుంది. అంటే బ్యాంకు నిర్ణయించినటువంటి వడ్డీ రేటుతో పాటుగా చెల్లిస్తూ ఉంటుంది. ఇలా ఈ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ జరుగుతుంది. ఇక బ్యాంకులు కూడా ఏం చేస్తుంటవి, ఇక్కడ బ్యాంకింగ్ సెక్టార్కి కస్టమర్స్కి మధ్యన జరుగుతుంది, వినియోగదారులకి మరియు ఖాతాదారులకి మరియు బ్యాంకులకి జరుగుతున్నటువంటి లావాదేవీలు ఎలాగైతే జరుగుతాయి అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి ఈ వివిధ బ్యాంకులన్నీ కూడా లావాదేవీలను కలిగి ఉంటాయి. అంటే సాధారణంగా మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ద్రవ్య విధానం అనేది ఆర్థిక అభివృద్ధి రేటుని మరి ద్రవ్యోల్బణం తగ్గించడానికి, విదేశీ మారకపు నిల్వలను మరి సమతుల్యం చేయడానికి ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ వస్తుంది. మరి ఆర్థికాభివృద్ధి లోపల ఈ ద్రవ్య విధానం కావచ్చు, కోశ విధానం కావచ్చు. మరి కోశ విధానం అనేటువంటిది పన్నులు కావచ్చు, ప్రభుత్వం చేసేటువంటి రుణం కావచ్చు, ప్రభుత్వం విధించేటువంటి పన్నులు కావచ్చు, ప్రభుత్వం చేసేటువంటి ఖర్చులు కావచ్చు, వ్యయం కావచ్చు, ప్రభుత్వం రాబట్టేటువంటి ఆదాయం కావచ్చు, వివిధ రంగాల నుండి, వివిధ వ్యక్తుల నుండి,
వీటికి సంబంధించినటువంటి మొత్తం సిస్టానికి సంబంధించింది. అందుకే ఇటు ద్రవ్య విధానం, అటు కోశ విధానం, మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ, ఈ 2 విధానాలు కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పిల్లర్స్ లాగా ఎకనామీని నడిపిస్తుంటాయి, రన్ చేస్తుంటాయి. అంటే ఒక ఆర్థిక వ్యవస్థ ఒక పటిష్టవంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడానికి, సుస్థిరమైనటువంటి ఆర్థికాభివృద్ధిని సాధించడానికి, సంపూర్ణ ఉద్యోగితను చేరుకోవడానికి, ఆర్థికాభివృద్ధిని రేటును పెంచడానికి, ఉత్పత్తి ఉద్యోగితలని పెంచడానికి మరి ద్రవ్య విధానం, కోశ విధానం ఇవి ఒక మూల స్తంభాలలాగా ఉంటాయి. అంటే ఇక్కడ ఒక పటిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి, మరి పటిష్టవంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అంటున్నాం అంటే ఇక్కడ మరి ఆర్థిక వ్యవస్థ లోపల మరి ద్రవ్య నిర్వహణ అన్నది కూడా అంతే పటిష్టంగా ఉండాలి. ఒకవేళ ఆ విధమైనట్టుగా ద్రవ్య విధాన వ్యవస్థ అన్నది, ద్రవ్య నిర్వహణ అన్నది లేనట్లయితే ఆర్థిక వ్యవస్థ లోపల ద్రవ్యోల్బణం కానీ ప్రతిద్రవ్యోల్బణం కానీ హెచ్చు మీరుతుంది, ప్రభుత్వాలపైన వ్యతిరేకత ఏర్పడుతుంది, ప్రజల లోపల ఒక రకమైనటువంటి ప్రభుత్వాలపైన హేళన భావం కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఆచితూచి పనిచేసిన సందర్భం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆచితూచి తదనుగుణంగా కాలానుగుణంగా ఆర్థిక కార్యకలాపాలను అనుసరించి మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాటి యొక్క విధానాలను మార్చుకుంటూ వాటిని మార్పు తీసుకొస్తూ విధానాలని రూపొందిస్తూ వాటిని అమలు చేస్తూ వస్తుంది. కాబట్టి ఇక్కడ పూర్తిగా కూడా ద్రవ్య విధానం అనేది కేంద్ర బ్యాంకుకి సంబంధించినటువంటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక భావనగానే మనం చూడాలి. ఆర్థిక అభివృద్ధిలో మరి వివిధ దేశాలలో కానీ, మరి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో కానీ మరి ఆర్థిక అభివృద్ధి సాధనకి ఇది ఒక సక్రమంగా కనుక అమలు చేసినట్లయితే మరి ద్రవ్య కోశ విధానాలు సుస్థిరాభివృద్ధిని సాధించడానికి దోహదపడతాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ 2 విధానాలు అత్యంత కీలకమైనటువంటి భూమికను పోషిస్తాయి. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి బ్యాంకుల నుండి మరి వసూలు చేయడం, బ్యాంకు రేటు పెంచినప్పుడు, ఇంకా కొన్ని సందర్భాలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నగదు నిల్వల నిష్పత్తిని పెంచుకోవడం కోసం క్యాష్ రిజర్వ్ రేషియోస్ అంటారు, బ్యాంక్ రేట్ అంటారు. బ్యాంక్ రేట్ అంటే ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ని నియంత్రించాలి అనుకుంటుందో రిజర్వ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని నియంత్రించాలి అనుకున్న సమయంలో ఏం చేస్తుంది అంటే బ్యాంకు రేటుని పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ సాధారణంగా ఉత్పత్తి పెరగాలన్నా, ఉద్యోగిత పెరగాలన్నా, ఇన్వెస్ట్మెంట్ పెంచాలన్నా బ్యాంక్ రేటును తగ్గించడానికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పనిచేస్తూ ఉంటుంది. సాధారణంగా ఈ ద్రవ్య సరఫరా అన్నది పెంచడానికి మరి కమర్షియల్ బ్యాంకులకి డబ్బుని కొన్ని సందర్భాలలో అప్పుగా ఇస్తూ ఉంటుంది. మరి ఇందుకోసం సెక్యూరిటీస్ని కమర్షియల్ బ్యాంక్స్ వద్ద ఉన్నటువంటి సెక్యూరిటీస్ని హామీగా తీసుకుని అప్పుగా ఇస్తుంది. ఈ అప్పులపైన కమర్షియల్ బ్యాంకులకి కొంత వడ్డీని కూడా చెల్లిస్తూ ఉంటాయి, వసూలు చేసుకుంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి సాధారణంగా మన వాడుక భాషలో దీనిని బ్యాంక్ రేట్ అంటాం, లేదా పర్సనల్ లోన్ రేట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకోసం అంటే ఇక్కడ ద్రవ్య చలామణి వేగం అన్నది ఒక నియంత్రణలో ఉండాలి. అంటే హెచ్చు ద్రవ్య చలామణి వేగం ప్రమాదకరమే, మరి తక్కువ ద్రవ్య చలామణి వేగం ప్రమాదకరమే. ఇవి 2 కూడా ద్రవ్య చలామణి వేగం అన్నది ఒక సక్రమమైనటువంటి పద్ధతిలో ఉండాలి, ఒక సక్రమైనటువంటి రేషియోలో ఉండాలి, ఒక సిస్టమేటిక్ మెథడ్లో ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే
ఉత్పత్తి, ఉద్యోగిత, పెట్టుబడి, సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై ఒక పద్ధతిగా ఉంటాయి. అంటే సుస్థిరాభివృద్ధిని సాధించడంలో భాగమై ఉన్నాయి. మరి సుస్థిర ఆర్థికాభివృద్ధిని సాధించడంలో భాగమై ఉండాలి అంటే ఇవన్నీ కూడా మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నిర్ణయాలకి, అమలు చేస్తున్నటువంటి విధానాలకి కట్టుబడి, లోబడి పనిచేయాలి. ఇంకా కొన్ని సందర్భాలలో ఏం చేస్తున్నాయంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రేపో రేటును పెంచడం, తగ్గించడం, రివర్స్ రేపో రేటును పెంచడం, తగ్గించడం చేస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మేజర్ కాంపోనెంట్గా చెప్పొచ్చు. అంటే క్యాష్ రిజర్వ్ రేషియోస్ కావచ్చు, లేదా స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియోస్ కావచ్చు, ద మార్జినల్ స్టాండర్డ్ ఫెసిలిటీస్ కావచ్చు. ఇవన్నీ కూడా సాధారణంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ కావచ్చు, లేదా నెట్ డిమాండ్ అండ్ టైం డిపాజిట్స్ ఆర్ లయబిలిటీస్ ఎన్డిటిఎల్ కావచ్చు. వీటికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క విధానాలపైనే బేస్ అయి ఉంటాయి. అంటే మనం అప్పుడప్పుడు రేపో రేట్ అంటే, రివర్స్ రేపో రేట్ అంటే ఎలా ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని మారుస్తూ ఉంటుంది. మరి ఈ రోజుకి రేపటికి జనవరికి, ఫిబ్రవరికి 2022కి 2023కి ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలకి, ఉత్పత్తి, ఉద్యోగితకి అనుగుణంగా మరి నిర్ణయకాలు చేస్తూ ఉంటుంది, మారుస్తూ ఉంటుంది, పెంచుతూ ఉంటుంది, తగ్గిస్తూ ఉంటుంది. ఎందుకోసం అంటే ఒక పటిష్టమైనటువంటి ద్రవ్య నిర్వహణ అన్నది అవసరం. ఒకవేళ అటువంటి విధానాలను, అటువంటి కఠినమైన పరమైనటువంటి నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరి అయినటువంటి సమయంలో తీసుకోకపోతే దాని యొక్క ఫలితం దేశ ఆర్థిక భవిష్యత్తు పైన పడేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అత్యంత కఠినంగానే ఈ నిర్ణయాలని అమలు చేస్తూ ఉంటుంది, విధానాలని మారుస్తూ ఉంటుంది, విధానాలని నిర్ణయిస్తూ ఉంటుంది. సాధారణంగా ఈ రేపో రేట్ అనేది బ్యాంకులు వాటి యొక్క షార్ట్ టర్మ్ గోల్స్ని, లక్ష్యాలని సాధించడం కోసం, ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఆర్బీఐ దగ్గర నుండి డబ్బులు అప్పుగా తీసుకుంటాయి. అయితే ఇవి అప్పుగా తీసుకునేటప్పుడు ఏం చేస్తాయంటే కొంత అప్రూవ్డ్ ప్రాపర్టీస్ని అక్కడ హామీగా చూపిస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్రూవ్డ్ ప్రాపర్టీస్ని హామీగా చూపిస్తాయి. హామీగా చూపించి ఏం చేస్తాయి అంటే వాటికి కావాల్సినటువంటి కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకుంటాయి. మరి తీసుకున్నటువంటి వాటిపైన ఏ రేటులో వడ్డీ రేటు అనేది ఉంటుంది అన్నది దానిని రేపో రేటు అంటాం. అంటే ఇది సాధారణంగా 2 రోజుల నుండి 90 రోజుల మధ్య ఉండవచ్చు. ఎందుకంటే షార్ట్ టర్మ్ లక్ష్యాలకు అనేది చెప్తారు. ఇక్కడ మళ్ళీ దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యాలు అంటే మళ్ళీ వేరే వస్తుంది, మళ్ళీ లాంగ్ టర్మ్ డిపాజిట్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ 2 రోజులకు నుండి 90 రోజుల మధ్య కాలానికి గాను షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాలికమైనటువంటి లక్ష్యాలకి అనుగుణంగా కమర్షియల్ బ్యాంక్స్ కావచ్చు, ఇతరత్ర బ్యాంకులు కావచ్చు, వాటి దగ్గర ఉన్నటువంటి అప్రూవ్డ్ ప్రాపర్టీస్ని హామీగా రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉంచి కొంత అప్పు తీసుకొచ్చుకుంటారు. దీనిపైన కొంత వడ్డీ రేటు అన్నది నిర్ణయిస్తూ ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనిని రేపో రేటుగా మనం పిలుస్తాం. అదేవిధంగా రిజర్వ్ రేపో రేట్. మరి ఈ రిజర్వ్ రేపో రేట్ అన్నది ఇక్కడ రేపో రేట్, రివర్స్ రేపో రేట్ పిలుస్తూ ఉంటాం. అంటే బ్యాంక్స్ వద్ద ఉన్నటువంటి ఏవైతే ఎక్సెస్ బాండ్స్ ఉంటాయో ఉన్నట్లయితేనే మరి వాటిని ఏం చేస్తున్నది ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తుంది. ఎక్సెస్ బాండ్స్ కానీ, ఎక్సెస్ డిపాజిట్స్ కానీ కమర్షియల్ బ్యాంక్స్ వద్ద, ఇతరత్ర బ్యాంకుల వద్ద ఉన్నప్పుడు ఇవి రిజర్వ్ బ్యాంక్ వద్ద డిపాజిట్ చేస్తుంది. చేసి ఏం చేస్తుంది, ఈ డిపాజిట్ల పైన ఆర్బీఐ కొంత వడ్డీ వీటికి చెల్లిస్తూ ఉంటుంది. దీనిని
రిజర్వ్స్ రివర్స్ రెపో రేట్ అంటారు. అంటే రెపో రేట్కి ఇది రివర్స్గా జరుగుతూ ఉంటుంది. దీనిని రివర్స్ రెపో రేట్ అంటారు. దీనిని ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్ అని కూడా చెప్పుకోవచ్చు. మన వాడుక భాషలో, సాధారణ వాడుక భాషలో ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్గా పిలుచుకోవచ్చు. మనం సులభంగా కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడానికి రెపో రేటుని కానీ రివర్స్ రెపో రేటుని కానీ, మరి రివర్స్ రెపో రేటుని ఏమని చెప్పుకున్నాం అంటే మామూలుగా గోల్డ్ లోన్ మనం ఖాతాదారులు వారి యొక్క డైలీ ఖర్చుల కోసం కావచ్చు, ఇతరత్ర చిన్న చిన్న స్వల్పకాలికమైనటువంటి ఖర్చుల కోసం కావచ్చు రుణాలను తీసుకొచ్చుకుంటాయి కమర్షియల్ బ్యాంకుల నుండి. దానిపైన ఆ కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి అంటే ఆ ఖాతాదారులకు వాటి యొక్క గోల్డ్ విలువని బట్టి, ఆ గోల్డ్ యొక్క రేటుని బట్టి, దాని యొక్క క్వాంటిటీని బట్టి, క్వాలిటీని బట్టి ఒక అమౌంట్ అన్నది నిర్ణయించి పే చేస్తాయి. ఈ పే చేసే సమయంలో ఏం చేస్తాయి అంటే దానికి కూడా కొంత నిర్ణయాలు గైడ్ లైన్స్ ఉంటాయి. కాబట్టి ఆ గైడ్ లైన్స్ ప్రకారంగానే ఫాలో అప్ చేస్తుంది. అట్లా ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా సులభతరం చేయడం కోసం దాన్ని గోల్డ్ లోన్ ఇంట్రెస్ట్ రేటుగా రెపో రేటుని, తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేటుగా రివర్స్ రెపో రేటుని మనం అర్థం చేసుకోవచ్చు, పిలవచ్చు మన వాడుక భాషలో. ఇంకా చాలా సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం ఏంటి అంటే బహిరంగ బ్యాంకు రేటు పెంపుతో పాటుగా ఈ బహిరంగ మార్కెట్ వ్యవహారాలను, సెక్యూరిటీస్లను అమ్మడం కావచ్చు, పరపతి గరిష్ట పరపతి నిర్ణయించడం కావచ్చు, తర్వాత మార్జిన్లు పెంచడం కావచ్చు, లేదా నగదు నిల్వల నిష్పత్తిని పెంచడం కావచ్చు, తర్వాత ఈ వాయిదాల సంఖ్యను తగ్గించడం కావచ్చు, ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమలు చేసేటువంటి విధానాలు, రూపొందించేటువంటి విధానాలకు అనుగుణంగానే జరుగుతూ ఉంటాయి. మరి గుణాత్మకమైనటువంటి నియంత్రణ చర్యలలో మరి ధర స్థిరత్వం కావచ్చు, లేదా మరి లోటు బడ్జెట్ కావచ్చు, లేదా ఇతరత్ర బడ్జెట్ వ్యవహారాలకు సంబంధించినవి కావచ్చు, వడ్డీ రేట్ల స్థిరీకరణ కావచ్చు, మరి ఆర్థిక విత్త సంస్థల యొక్క ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావడం కావచ్చు, తర్వాత రుణ నిర్వహణ కావచ్చు, ఇవన్నీ కూడా మరి బ్యాంకులు అమలు చేసేటువంటి విధానాలే. అంటే చాలా సందర్భాలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి కొన్ని పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. అవన్నీ కూడా మానిటరీ పాలసీలో, ద్రవ్య విధానంలో ఒక భాగంగానే మనం చూస్తుంటాం. ఎందుకు? సాధారణంగా అసలు ద్రవ్యోల్బణం అంటే ఏంటి అంటే వస్తువుల, ప్రజల వద్ద ఉన్నటువంటి ద్రవ్య సప్లై పెరిగినప్పుడు, ప్రజల వద్ద ఉన్నటువంటి నగదు విలువలు పెరిగినప్పుడు వాటి యొక్క డిమాండ్ పడిపోతుంది. అప్పుడు వాటి యొక్క డిమాండ్ ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడు వస్తువులకు ఉన్నటువంటి డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు ధరలు కూడా పెంచేస్తుంటారు. మరి ధరలు కూడా ఇక్కడ పెరగడం వలన ఏమవుతుంది అంటే ద్రవ్యోల్బణం అనేది వస్తుంది. అంటే చాలామంది ఆర్థిక శాస్త్రవేత్తలు చాలా రకాలుగా ఇక్కడ డిఫైన్ చేశారు, నిర్వచించారు. అంటే ఓవర్ ఇష్యూ ఆఫ్ కరెన్సీ, ఓవర్ సప్లై ఆఫ్ కరెన్సీ, ఓవర్ ఫ్లో ఆఫ్ మనీ ట్రాన్సాక్షన్స్ కావచ్చు. అంటే ఎక్కువగా కూడా ద్రవ్యం నగదు రూపంలో కలిగి ఉండడం కావచ్చు. అంటే సాధారణంగా ద్రవ్యోల్బణాన్ని నిర్వచించేటప్పుడు ఒక అర్థశాస్త్ర అధ్యాపకుడిగా మనం ఇలా చెప్పుకోవచ్చు. ఎలా అంటే మన ఇంట్లో, మన పాకెట్లో కరెన్సీ ఉంది, కానీ మనం ఈ కరెన్సీ తోటి మనం మార్కెట్కి వెళ్తే, షాప్కి వెళ్తే మనకు కోరుకున్నటువంటి వస్తురాశి లభించకపోవడం. అంటే ఎందుకు ఇట్లాంటి పరిస్థితి మనం ఏర్పడింది అంటే
ద్రవ్య సప్లై పెరిగింది, ద్రవ్య డిమాండ్ తగ్గింది. అప్పుడు వస్తువు ఉన్నటువంటి ధరలు పెరిగాయి, వాటి యొక్క డిమాండ్ పెరిగింది కాబట్టి వాటిని మనం కొనుగోలు చేయలేకపోతున్నాం. మన దగ్గర ఉన్నటువంటి కరెన్సీకి ఆ వస్తువులు మనకి అందుబాటులోకి రాలేకపోతున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఈ సందర్భంలో. ఎందుకోసం అంటే ఒక పటిష్టవంతమైనటువంటి ఆర్థిక విధానం లేకపోవడం, ఒక పటిష్టవంతమైనటువంటి కోశ విధానాన్ని అమలు చేయకపోవడం వలన మరి అక్కడ ద్రవ్య నిర్వహణ అన్నది మరి తగ్గిపోయి, వస్తువు ఉత్పత్తి తగ్గిపోయి, అంటే ఇక్కడ బ్యాంకులు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు, ఉత్పత్తి కార్యకలాపాలను ప్రోత్సహించే విధంగా ఉండాలి, వస్తువు ఉత్పత్తిని పెంచే విధంగా ఉండాలి, ఉద్యోగితని పెంచే విధంగా ఉండాలి. అటువంటి విధానాలని అవలంబిస్తూ, అటువంటి విధానాలని అమలు చేస్తూ ఉండాలి. అటువంటి విధానాలని అవలంబించినప్పుడు, అటువంటి విధానాలని ఫాలో అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక పటిష్టవంతమైనటువంటి ఆర్థిక విధానం అవలంబించిన వాళ్ళం అవుతాం. అలా కాకుండా మరి స్వల్పకాలికమైనటువంటి లక్ష్యాల కోసం దీర్ఘకాలికమైనటువంటి ఆశయాలను, లక్ష్యాలను సాక్రిఫై చేసామనుకోండి, ఏం జరుగుతుంది అంటే ఆర్థిక వ్యవస్థ పతనం అవస్థకి చేరుకుంటుంది. అంటే ఎప్పుడైనా కూడా ఒక పటిష్టవంతమైనటువంటి ఆర్థిక విధానం అన్నది మరి ద్రవ్య విధానంతో పాటుగా, కోశ విధానంతో పాటుగా ముడిపడి ఉంటుంది. మనం కొన్ని సందర్భాలలో చూస్తుంటాం, ప్రభుత్వాలు లేదా రిజర్వ్ బ్యాంక్ ద్వారా కట్టడి చేస్తుంటాయి కొన్ని సందర్భాలలో ద్రవ్య నిర్వహణ అన్నది. అంటే అలా కట్టడి చేయడం వెనుకాల అర్థం ఏంటి అసలు? అలా కట్టడి చేయడానికి మూలం ఏంటి అసలు? అంటే ప్రభుత్వాలు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పటిష్టవంతమైనటువంటి ఒక దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యాలను సాధించడం కోసం కొన్ని సందర్భాలలో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి అని మనం చెప్పుకోవచ్చు. అంటే వీటి ద్వారా ఏమవుతుంది అంటే ఇటు పరిమాణాత్మకమైనటువంటి అంశాలు, ఇటు గుణాత్మకమైనటువంటి అంశాలు అన్నీ కూడా ప్రభావితం చేయబడతాయి. సాధారణంగా మరి రిజర్వ్ బ్యాంక్ మనీ సప్లైని నియంత్రిస్తూ, మానిటర్ చేస్తూ, ప్రజల వద్ద నుండి ఊహించిన మేరకు ద్రవ్య సప్లైని నియంత్రిస్తూ, స్థూల ఆర్థిక లక్ష్యాలకి అనుగుణంగా స్థూల ఆర్థిక విధానాలని చేరుకునే విధానంగా సుస్థిర ఆర్థిక అభివృద్ధి, దీర్ఘకాలిక అభివృద్ధిని సాధించేందుకు గాను అవలంబించేటువంటి పద్ధతి విధానాలని ఇక్కడ మనం ద్రవ్య విధానం అంటాం. మరి ఈ ద్రవ్య విధానం వలన ఆర్థికాభివృద్ధి జరగాలి, ఉద్యోగిత కల్పన పెరగాలి, ధరల స్థిరీకరణ జరగాలి, వ్యాపార చెల్లింపుల శేషం ఒక పటిష్టంగా ఉండాలి, మరి ఆర్థిక వ్యవస్థ సమతుల్యంలో ఉండాలి. సమతుల్యంలో ఉండాలి అంటే సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్లు బ్యాలెన్స్గా ఉండడం. అంటే ఒక పటిష్టవంతమైనటువంటి ఆర్థిక విధానాన్ని గనుక, ఒక పటిష్టవంతమైనటువంటి ద్రవ్య విధానాన్ని కనుక అమలు చేసినట్లయితే కాస్త కఠినాత్మకమైనటువంటి నిర్ణయాలులాగా మనకు కనిపిస్తుంది కావచ్చు, కానీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా, దేశ ఆర్థిక భవిష్యత్తు దృష్ట్యా అవి చాలా అనివార్యం, అత్యంత ఆవశ్యకమని మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. కాబట్టి చాలా సందర్భాలలో కూడా అంటే ఆర్థిక అభివృద్ధిని సాధించాలి
అనేటువంటిది ప్రభుత్వం ఒక రకంగా లక్ష్యాన్ని కలిగి ఉంటుంది. మరి ఆర్థికాభివృద్ధిని సాధించాలి అంటే ఏం కావాలి అంటే వ్యవసాయ రంగం అభివృద్ధి జరగాలి, పారిశ్రామిక రంగ అభివృద్ధి జరగాలి, సేవల రంగ అభివృద్ధి జరగాలి. అంటే పారిశ్రామిక సేవల రంగాలు ఏం కావాలి అంటే ఒక రకంగా బ్యాలెన్స్ కావాలి. ఇక్కడ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుంది, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందట్లేదు. పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందట్లేదు. ఇటువంటి అంశాలు ఏమవుతాయి అంటే ఆర్థిక వ్యవస్థకి దీర్ఘకాలిక లక్ష్యాలు సాధించడంలో ఆర్థిక వ్యవస్థని ఫెయిల్ చేస్తాయి. కాబట్టి మరి ఒక పటిష్టవంతమైనటువంటి ఆర్థిక విధానాన్ని, ఆర్థిక వ్యవస్థని రూపొందించుకోవాలి అంటే మరి ఖచ్చితంగా కఠినపరమైనటువంటి నిర్ణయాలని రూపొందిస్తూ అమలు చేసుకోవాల్సిన సందర్భం అనివార్యం ఈరోజు. ఎందుకు అంటే మనం చూస్తున్నాం, చదువుతూ ఉన్నాం, న్యూస్లో వింటూ ఉన్నాం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా రూపాంతరం చెందుతూ వస్తుంది, ఏ విధంగా మారుతూ వస్తుంది. ఇటువంటి ఇటీవలి కాలంలో కూడా మరి ఏ విధంగా ఆర్థిక వ్యవస్థలో మార్పులు వచ్చాయి. నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత తీసుకునేటువంటి విధానాల నిర్ణయాలు, వాటి యొక్క అమలు ఏ విధంగా ఉంది. దాని ద్వారా వ్యవసాయ రంగాభివృద్ధి, పారిశ్రామిక రంగాభివృద్ధి, సేవల రంగాభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అన్నది ఏ విధంగా ప్రభావితం చేయబడుతుంది అన్నది అత్యంత కీలకమైనటువంటి అంశంగా ఇక్కడ చూడొచ్చు మనం. ఆ తర్వాత ఉద్యోగిత కల్పన. మరి ఉద్యోగిత కల్పన అంటే ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవడం. ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ద్వారా ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిలు పెరుగుతాయి. ప్రజల యొక్క తలసరి జీవన ప్రమాణ స్థాయిలు ఎప్పుడైతే పెరగడం మొదలవుతుందో అప్పుడు వారికి మరి భవిష్యత్తు పైన ఎక్కువగా కూడా నమ్మకం ఉండడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఒక విధానాల అమలు అన్నది కూడా ఒక సమతుల్యానికి దారితీస్తుంది. అందుకే ద్రవ్య నిర్వహణ అన్నది అత్యంత కీలకమైనటువంటి అంశంగా మనం చూడొచ్చు. ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే ఈరోజు ఇక్కడ మనం చూసినట్లయితే పాకిస్తాన్, శ్రీలంక పరిస్థితి ఈరోజు ఎందుకు ఇంత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది, ఇంత దీనావస్థకు చేరుకోవడానికి అసలు కారణాలు ఏంటి అంటే ఆర్థిక విధానాల యొక్క లోపభూయిష్టమైనటువంటి ఆర్థిక విధానాలే అని చెప్పవచ్చు. మరి లోపభూయిష్టమైనటువంటి ఆర్థిక విధానాలు అంటే అవి స్వల్పకాలికమైనటువంటి లక్ష్యాలను సాధించడం కోసం దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యాలను త్యాగం చేయడం. ఒక దీర్ఘకాలానికి సంబంధించినటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి ప్రభుత్వాల దగ్గర. ఎంత వృద్ధి రేటును సాధించాలి, మరి సాధించినటువంటి వృద్ధి రేటును ఏ విధంగా కాపాడుకోవాలి, నిలుపుకోవాలి. దాని ద్వారా మరి భావితరాలకి ఎటువంటి మరి ఉపాధి కల్పన, ఉద్యోగిత కల్పన లభిస్తుంది. అంటే సాధారణంగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలలో కానీ, ఇటు మిశ్రమ ఆర్థిక వ్యవస్థలలో కానీ మనలాంటి ప్రభుత్వ ప్రైవేటు రంగాలు కలిసి పనిచేయడం అంటే ఈ ప్రభుత్వ ప్రైవేటు రంగాలు కలిసి పనిచేస్తున్నప్పుడు సాధారణంగా ఏమవుతుంది అంటే ఇటు ప్రైవేటు రంగం పూర్తిగా లాభాపేక్షతోటి, ప్రభుత్వ రంగం ప్రజా శ్రేయస్సుతోటి పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఇవి రెండూ జరుగుతాయి. ఇక్కడ ఉత్పత్తి జరుగుతుంది, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా మరి పనితీరు జరుగుతుంది.
అంటే ఒక మెరుగు పరచబడినటువంటి విధానాలు అన్నీ కూడా ఈ 2 రంగాల ద్వారా సాధ్యమవుతుంది. అంటే దీర్ఘకాలంలో ఏవైతే ఉత్పత్తి, ఉద్యోగిత, పెట్టుబడి ప్రభావితం చేసేటువంటి అంశాలు ఉన్నాయో వాటిపైన ఇటు ప్రైవేటు రంగం, ప్రభుత్వ రంగం 2 కూడా కలిసి పనిచేస్తాయి. తద్వారా ఒక దీర్ఘకాలికమైనటువంటి ఒక ప్రణాళిక కోసం పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇంకా ఈ విత్త మార్కెట్‌లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఇందాక మనం చెప్పుకున్నటువంటి అంశాలు రిజర్వ్ రెపో రేట్ కావచ్చు, రిజర్వ్ రెపో రేట్ కావచ్చు, లేదా క్యాష్ రిజర్వ్ రేషియో కావచ్చు, బ్యాంక్ రేట్ కావచ్చు, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోస్ కావచ్చు, మార్జినల్ స్టాండర్డ్స్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభావితం చేయబడతాయి ద్రవ్య నిర్వహణలో భాగంగా. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఇక్కడ మనం అపెక్స్ బ్యాంక్ అని పిలుచుకోవడం జరుగుతుంది. అపెక్స్ బ్యాంక్, సుపీరియర్ బ్యాంక్ అని పిలుచుకుంటాం. అంటే ఇక్కడ ఎందుకు సుపీరియర్ బ్యాంక్ అని పిలుచుకోవడం జరుగుతుంది అంటే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో బ్యాంకు సక్సెస్ కావాలి, ఆర్థికాభివృద్ధిని పెంచడంలో బ్యాంకు సక్సెస్ కావాలి. ఇది చాలా గమ్మతైనటువంటి అంశాలు. మరి ఉత్పత్తిని పెంచడంలో, ఉద్యోగితని పెంచడంలో, సమిష్టి డిమాండ్ని పెంచడంలో, సమిష్టి సప్లైని పెంచడంలో మరి ఆయా బ్యాంకుల యొక్క పనితీరు ఏ విధంగా ఉంది, మరి అవి ఏ విధంగా పనిచేయగలుగుతున్నాయి అనేటువంటి ఈ అంశాలన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారానే ప్రభావితం చేయబడతాయి. అంటే సాధారణంగా ద్రవ్య విధానం అనేది, ద్రవ్య నిర్వహణ అన్నది కనుక సక్రమంగా లేనట్లయితే మరి ఆర్థిక వ్యవస్థ అన్నది చిన్నాభిన్నమయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఉన్నటువంటి మనం 2 ఆర్థిక వ్యవస్థలని మన పక్క దేశాలని చూస్తున్నాం, మన నైబర్ కంట్రీస్. అంటే ఏ విధంగా ఒక దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యాలు లేకుండా ప్రభుత్వాలు పనిచేస్తాయో అప్పుడే ఆ దేశాలు పతనావస్థకి ఇక బీజం పడుతున్నట్టుగా మనం భావించాలి. అంటే దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యాలు అనేటివి ఏ విధంగా ఉత్పత్తిని పెంచాలి, ఉద్యోగితని పెంచాలి, ప్రజల జీవన ప్రమాణ స్థాయిని, తలసరి ఆదాయ స్థాయిని, వినియోగ స్థాయిని, పెట్టుబడి స్థాయిని, డిమాండ్ స్థాయిని పెంచుకుంటూ పోవాలి. అంటే ఈ అంశాలన్నీ కూడా ఒక మనకి ఒక క్లాక్లో నంబరింగ్ ఎలా 1, 2, 3, 4, 5 అప్ టు 12 వరకు అయితే ఏ విధంగా ఈ నంబరింగ్ ఉంటుందో అలా ఒక నంబర్ అనేది ఇంకొక నంబర్ని ఏ విధంగానైతే రిఫ్లెక్ట్ చేస్తుందో మనకి ఎగ్జాక్ట్లీ టైం తెలవాలి అంటే అక్కడ ఉన్నటువంటి 3 అవి మనం ఏమంటాం, మనకు ఒక క్లాక్లో మనకి సమయాన్ని చూపించేటువంటి ఆ ముళ్ళులు 3 కూడా ఒక క్రమ పద్ధతిలో పనిచేయాలి. అంటే ఒక సక్రమంగా పనిచేయాలి, వాటిని యొక్క డ్యూటీస్ని అవి ఫుల్ఫిల్ చేయాలి. అప్పుడు మాత్రమే పటిష్టవంతమైనటువంటి ఆర్థిక విధానాలకు అంకురార్పణ జరుగుతుంది. తద్వారా దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి అనుకూలం ఏర్పడుతుంది. ఉత్పత్తి పెరగడం, ఉద్యోగిత పెరగడం, సుస్థిరాభివృద్ధి జరగడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం. అంటే మామూలుగా సాధారణంగా ద్రవ్యోల్బణం అనేది కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యవస్థకి కూడా ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్లగలదు. ఏ కొద్దిగా ద్రవ్య విధానం లోపల ఏ కొంచెం కూడా నిర్వహణ లోపల లోపాలు ఉన్నట్లయితే, లోపభూయిష్టమైనటువంటి విధానాలను ఇటు ప్రభుత్వం కానీ అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ అవలంబించినట్లయితే అత్యంత కొద్ది కాలంలోనే ఆ ఆర్థిక వ్యవస్థ లోపల
ద్రవ్యోల్బణం రేటు అనేది పెరిగిపోతుంది, లేదా ఆర్థిక మాంద్యమన్న ఏర్పడుతుంది. ప్రతి ద్రవ్యోల్బణమైన ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ రేపో రేటు కానీ, రివర్స్ రేపో రేటు కానీ, బ్యాంక్ రేటు కానీ, క్యాష్ రిజర్వ్డ్ రేషియోస్ కానీ చాలా కట్టుదిట్టంగా, కఠినాత్మకంగానే నిర్ణయాలు తీసుకోవడం లోపల ఇది సక్సెస్ కావాలి. అప్పుడు మాత్రమే ద్రవ్య విధానం అన్నది విజయవంతంగా అవుతుంది. కోశ విధానం అన్నది విజయవంతంగా సక్సెస్ అవుతుంది. ఇవి రెండు కూడా, ద్రవ్య విధానాన్ని, కోశ విధానాన్ని, ఇవి రెండు కూడా ఒక సాధారణంగా ఒక బుల్లెట్ కార్ట్ ఉంటుంది, ఒక ఎడ్ల బండి లాగా. ఒక ఎడ్ల బండిని లాగాలి అంటే చూస్తుంటాం, 2 ఎడ్లు ఉంటాయి. అట్లాగే అప్పుడు మాత్రమే అది ఆ ఎడ్ల బండి ముందుకు సక్రమంగా కదులుతుంది. అంటే ఇక్కడ 2 ద్రవ్య విధానం, కోశ విధానం ఆర్థిక వ్యవస్థని లాగడానికి, ముందుకు లాగడానికి, ఒక సక్రమ పద్ధతిలో ముందుకు లాగడానికి ఇవి పనిచేస్తుంటాయి. వీటిని ఇవి నిర్వహిస్తుంటాయి. ఈ ద్రవ్య నిర్వహణ అన్నది ఎవరు చేస్తుంటారు? ద్రవ్య సప్లై, ద్రవ్య డిమాండ్ అన్నది మరి ఏ విధంగా మానిటర్ చేయబడుతూ ఉంటుంది. అందులో భాగమే ద్రవ్య సప్లై నియంత్రణ కానీ, ద్రవ్య డిమాండ్ నియంత్రణ కానీ, మరి ఇవన్నీ కూడా ఎందులో భాగమే? బ్యాంక్ రేటు కావచ్చు, క్యాష్ రిజర్వ్ రేషియోస్ కావచ్చు, రేపో రేటు కావచ్చు, రివర్స్ రేపో రేటు కావచ్చు, నెట్ డిపాజిట్స్ అండ్ టైం లయబిలిటీస్ కావచ్చు, ఎన్డిటిఎంస్ టీసీ కావచ్చు, ఎన్డిటిఎల్ కావచ్చు. ఇవన్నీ కూడా మార్జినల్ కాస్ట్ ఆన్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ కావచ్చు, మామూలుగా ఎంసీఎల్ఆర్ అని అంటుంటారు. మామూలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా కొన్ని బ్యాంకులు కొంత 0.1 to 0.5 బిట్వీన్ 0.1 to 0.5 బిట్వీన్ రేషియోస్ లోపల పర్సంటేజ్లో తేడాలు కలిగి ఉంటాయి. అంటే గ్రామీణ ప్రాంతాలకి, పట్టణ ప్రాంతాలకి ఉన్నటువంటి తారతమ్యాలని బేస్గా తీసుకున్నప్పుడు మనం చూడొచ్చు. మామూలుగా ఎంసీఎల్ఆర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, మన ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారంగా దాన్ని సాధారణంగా మనం చూస్తుంటాం 7.9%గా చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు పెంచుతూ ఉంటుంది, అప్పుడప్పుడు తగ్గిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ద్రవ్య విధానంలో ఒక భాగంగానే జరుగుతూ ఉంటుంది. అంటే ద్రవ్యోల్బణాన్ని కనుక నియంత్రించకుండా ఉత్పత్తి ఉద్యోగితల్ని పెంచుకుంటూ పోయినట్లయితే దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యాలను సాధించుకున్న వాళ్ళం అవుతాం. ఇక్కడ 2 బ్యాలెన్స్ కావాలి. ఉత్పత్తి ఉద్యోగితలపైన ఒక పట్టు సాధించే విధంగా ఒక పటిష్టవంతమైనటువంటి విధానం కావాలి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి కూడా ఒక పటిష్టవంతమైనటువంటి విధానం కావాలి. ఇవి 2 కూడా ద్రవ్య విధానంలో కిందికి వస్తాయి. ద్రవ్య సప్లైని, ద్రవ్య డిమాండ్ని బ్యాలెన్స్ చేయడం, మానిటర్ చేయడం, తద్వారా ఆర్థికాభివృద్ధి, సుస్థిర ఆర్థికాభివృద్ధిని పెంచడం, ఆర్థికాభివృద్ధి రేటుని పెంచడం, సత్వర ఆర్థికాభివృద్ధిని సాధించడానికి కావలసినటువంటి లక్ష్యాలని రూపొందించుకోవడం కోసం ఒక పటిష్టవంతమైనటువంటి ద్రవ్య విధానం అన్నది అవసరం. కాబట్టి దాదాపుగా 2014 నుండి 2023 వరకు కూడా మరి భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థ పైన, భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క రూపురేఖల పైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, ఆర్థిక పెద్దలు కావచ్చు, ఇతర దేశాల యొక్క నిపుణులు కావచ్చు, ఆర్థిక నిపుణులు కావచ్చు, మరి భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన ఏ విధంగా వాళ్ళు ఇప్పుడు కొనియాడుతున్నారు, ఎందుకు ఇటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు భారతదేశానికి వస్తుంది అంటే కారణం ఇక్కడ ద్రవ్య నిర్వహణ అన్నది, కోశ విధాన పరిణామ క్రమం అన్నది, ద్రవ్య విధాన పరిణామ క్రమం అన్నది
ఒక సక్రమైనటువంటి పద్ధతిలో ఒక సిస్టమేటిక్గా దాన్ని డెవలప్ చేసుకుంటూ పోవడం జరుగుతుంది. ఉత్పత్తిని పెంచడం కోసం, ఉద్యోగితని పెంచడం కోసం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం తీసుకునేటువంటి చర్యలన్నీ కూడా మరి దీర్ఘకాలంలో లక్ష్యాలను చేరుకోవడానికి చేసేటువంటివి. కాబట్టి ఈరోజు మరి ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ ఒక అగ్రదేశంగా ఎదుగుతుంది అని కొనియాడుతున్నాయి. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటిది అంటే పటిష్టవంతమైనటువంటి ద్రవ్య విధానం, పటిష్టవంతమైనటువంటి కోశ విధానాలు ఇక్కడ మరి అమలు చేయబడుతున్నాయి అని మనం అనుకోవాలి. ఇవి ఒక పద్ధతిగా, ఒక సిస్టమేటిక్గా అమలు చేయబడినట్లయితే ఉపాధి పెరుగుతుంది, ఉద్యోగిత పెరుగుతుంది, సమ్మిళిత వృద్ధి జరుగుతుంది, సుస్థిర ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, పెట్టుబడి పెరుగుతుంది, సమిష్టి డిమాండ్ పెరుగుతుంది, సమిష్టి సప్లై పెరుగుతుంది. తద్వారా సత్వర ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ సుస్థిర ఆర్థికాభివృద్ధి భాగమే, సత్వర ఆర్థికాభివృద్ధి కూడా భాగమే. అంతేకాదు ప్రాంతీయ అభివృద్ధి కూడా భాగమే. మనలాంటి దేశాలకైతే అంటే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశ ఆర్థిక వ్యవస్థ. ట్రెడిషనల్ ఒక మోటోలో పనిచేస్తుంది తప్ప ఇక భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఇదే విధంగా ద్రవ్య విధానాన్ని, కోశ విధానాన్ని కనుక పటిష్టవంతంగా కనుక అమలు చేసుకుంటూ పోయినట్లయితే మరి ఒక ఎదురులేనటువంటి ఒక ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని మనం చెప్పవచ్చు. మనం ద్రవ్య విధానం, ద్రవ్య నిర్వహణ, మరి ఈ వడ్డీ రేట్ల స్థిరీకరణ, అంటే మనం ద్రవ్యోల్బణం గురించి మాట్లాడే సందర్భంలో ధరల స్థిరీకరణ అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా ఉంటుంది. అంటే ధరల స్థిరీకరణ అనేది ఎలా జరగాలి అసలు, అంటే ప్రభుత్వాలు ఎటువంటి విధానాలని అవలంబించాలి? చాలా వరకు కూడా ద్రవ్య సప్లై అన్నది అంటే ప్రజల వద్ద ఉన్నటువంటి ద్రవ్య సప్లై అన్నది ఎక్కువ ఉండకూడదు, మరి తక్కువగా ఉండకూడదు. ఎక్కువగా ఉన్న ప్రమాదమే, మరి తక్కువగా ఉన్న ప్రమాదమే. అంతేకాకుండా బ్యాంకులు కూడా మరి ఎక్కువగా వాటిని నిల్వలు పెంచుకున్న ప్రమాదమే, మరి తక్కువగా ఉన్న ప్రమాదమే. కాబట్టి ఎప్పటికప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కార్యకలాపాలన్నింటినీ కూడా ఇటు ఖాతాదారులకి, కమర్షియల్ బ్యాంక్స్కి, ఉదాహరణకి ఇటు కమర్షియల్ బ్యాంక్స్కి, రిజర్వ్ బ్యాంక్కి ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా, ఆర్థిక కార్యకలాపాలన్నింటినీ కూడా నిరంతరం అప్డేట్ చేస్తూ ఉంటుంది. అంటే అలా చేయడం మూలాన ఏమవుతుంది అంటే వాటి యొక్క పనితీరేంటో తెలుస్తుంది. వాటి యొక్క రిజల్ట్ ఎలా రాబోతుందో కూడా ముందుగానే మనం అంచనా వేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ రుణ నిర్వహణ కావచ్చు, వ్యయ నిర్వహణ కావచ్చు, ఇక పెట్టుబడి నిర్వహణ కావచ్చు, ధరల స్థిరీకరణ కావచ్చు, ఇక వడ్డీ రేట్ల స్థిరీకరణ కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ వాయిదాలు తగ్గించేటువంటి పద్ధతి కావచ్చు, గరిష్ట పరపతి నిర్ణయం కావచ్చు, బహిరంగ మార్కెట్లో జరిగేటువంటి వ్యాపారాలు కావచ్చు, బ్యాంకు రేటు కావచ్చు, నగదు నిల్వల నిష్పత్తి కావచ్చు. ఈ అంశాలన్నీ కూడా ద్రవ్య విధానాన్ని ప్రభావితం చేసేటువంటివి, ద్రవ్య విధానంలో ఒక భాగమే. ఈ అంశాలన్నీ కూడా డైరెక్ట్గా వేటిని ప్రభావితం చేస్తాయి అంటే ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తాయి. ద్రవ్యోల్బణ రేటుని, పెట్టుబడి రేటుని, ఉత్పత్తి రేటుని, ఆర్థిక అభివృద్ధి రేటుని ప్రభావితం చేస్తాయి. కాబట్టి దీర్ఘకాలికమైనటువంటి అంశాలని మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. అంతేకాకుండా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, నిర్ణయాత్మకమైనటువంటి వడ్డీ రేటు కావచ్చు, వీటి ఆధారంగా వీటి యొక్క అమలు ఆసరగా తీసుకొని, బేస్గా తీసుకొని ఒక భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ ఇలా ఉండబోతుంది అని కూడా మనం చెప్పొచ్చు. అంటే ద్రవ్య విధానానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది, ద్రవ్య సప్లైకి అంతటి ప్రాధాన్యత ఉంటుంది, ద్రవ్య డిమాండ్కి అంతటి ప్రాధాన్యత ఉంటుంది. ఈ ద్రవ్య సప్లై, ద్రవ్య డిమాండ్ రెండు అంశాలు కూడా మరి ఈ ట్రాన్సాక్షన్ లెవెల్ని, వ్యాపార వ్యవహారాల స్థాయిని ప్రభావితం చేస్తాయి. మరి వ్యాపార వ్యవహారాల స్థాయిని ప్రభావితం చేసినప్పుడు సాధారణంగా వ్యాపార వ్యవహారాల స్థాయి అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాంత రకంగా ఉంటుంది, ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్క సెక్టార్లో. అంటే వాటి వాటి యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వాటి యొక్క వృద్ధి రేటుకి అనుకూలంగా మరి విధానాలని రూపొందించుకుంటూ పోవడం, ఆ విధానాలని రూపొందించుకుంటూ పోతూ మరి సత్వర ఆర్థికాభివృద్ధికి దృష్ట్యా అడుగులేయడం. అట్లా జరగకపోతే ఒక పటిష్టవంతమైనటువంటి ద్రవ్య సప్లై కానీ, ద్రవ్య డిమాండ్ కానీ, ధరల స్థిరీకరణ కానీ, నిరుద్యోగిత నియంత్రణ కానీ లేకపోతే మరి ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది, పతనావస్థకి చేరుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ ద్రవ్య విధానం, కోశ విధానం రెండు కూడా ఒక ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక ఎడ్ల బండి, బుల్లెట్ కార్ట్, ఎడ్ల బండికి రెండు ఎడ్లు అయితే ఏ విధంగానైతే ఆ ఎడ్ల బండిని ముందుకు తీసుకెళ్తూ ఉంటాయో అదే విధంగా ద్రవ్య విధానం, కోశ విధానం అన్నది అంత ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. అంటే ఈ విధానాల యొక్క, ప్రస్తుత విధానాల యొక్క పనితీరుని, ప్రస్తుత విధానాల యొక్క రూపకల్పన, ప్రస్తుత విధానాల యొక్క ఇంప్లిమెంటేషన్ని రాబోయే రోజులలో ఆర్థిక వ్యవస్థ యొక్క రిఫ్లెక్షన్ని మనకు చూపిస్తూ ఉంటుంది. నాటి విధానాల అమలు రాబోయే రోజులలో ఆర్థిక వ్యవస్థ యొక్క ఫలితాలు. అందుకే మనం ఇక్కడ సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధనకు కావాల్సినటువంటి మామూలుగా పన్నులు, వ్యయం, రుణం, ఇతరత్ర ఈ అంశాలన్నీ కూడా ఈ కోశ విధానంకు భాగంగా చెప్తూ మరి ద్రవ్యపరమైనటువంటి విషయంలో, ద్రవ్యపరమైనటువంటి అంశాలన్నీ కూడా మరి ఈ ద్రవ్యపరమైనటువంటి విషయాలలో కేంద్రం బ్యాంక్, ఆర్బీఐ అనుసరించేటువంటి విధానాలు, అనుసరించేటువంటి పద్ధతులు అన్నీ కూడా ద్రవ్య విధానంగా మనం పిలుస్తూ ఉంటాం. సాధారణంగా మరి ఈ ద్రవ్య విధానంలో ఒకట బ్యాంక్ రేట్ కావచ్చు, మరి బహిరంగ మార్కెట్ వ్యవహారాలు కావచ్చు, పరపతి నియంత్రణ, గరిష్ట పరపతి నియంత్రణ కావచ్చు, కొన్ని సందర్భాలలో మార్జిన్లు పెంచడం కావచ్చు, నగదు నిల్వల నిష్పత్తిని పెంచడం కావచ్చు, స్టాటరీ రేషియోస్, లెండింగ్ రేషియోస్ని, లోన్స్ కావచ్చు, అంటే ఇక్కడ లిక్విడిటీ రేషియోస్ కావచ్చు, తర్వాత స్టాటరీ లిక్విడ్ రేషియో కావచ్చు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీస్ కావచ్చు. అంటే ఈ అంశాలు అన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ యొక్క పనితీరును ప్రభావితం చేస్తాయి. సాధారణంగా
ఒక విధానం యొక్క అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కన్సంప్షన్ సెక్టార్ ఉంటుంది, ప్రొడక్షన్ సెక్టార్ ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా ప్రొడక్షన్ సెక్టార్ అన్నది ఏం చేస్తుంది అంటే కన్సంప్షన్ సెక్టార్ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. సాధారణంగా ఇవి రెండు సెక్టార్స్ని ఇంటర్ బ్యాలెన్స్ చేసేది ఏంటిది అంటే ధరల స్థాయి. అంటే ఇక్కడ ధరల స్థాయి అన్నప్పుడు మళ్ళీ చూడాలి మనం. ఉదాహరణకి ఎందుకు ఇక్కడ ఈ అంశాలు మనం పరిశీలిస్తున్నామంటే చూడండి, ఉత్పత్తి సెక్టార్కి కూడా ధరల స్థాయితో పని ఉంటుంది. ఎందుకోసం? ఉత్పత్తి కారకాలను కొనుగోలు చేస్తూ ఉంటుంది ఉత్పత్తి రంగం. అంటే ఉత్పత్తి కారకాలు అంటే భూమి కావచ్చు, బాటకం, శ్రామికులు కావచ్చు, మూలధనం కావచ్చు. మరి వీటి యొక్క ధరలు కూడా అందుబాటులో ఉండాలి ఉత్పత్తి రంగానికి. ఇక వినియోగ రంగానికి వచ్చినప్పుడు వినియోగ సెక్టార్ ఎక్కడైతే కన్సంప్షన్ సెక్టార్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాటికి కావాల్సినటువంటి కన్సంప్షన్ సెక్టార్కి కావాల్సినటువంటి వస్తువుల యొక్క ధరలు కావచ్చు, వాటి యొక్క విలువలు కావచ్చు, వాటి యొక్క ఉత్పత్తి కావచ్చు. మరి ఇది అంతా కూడా మానిటర్ చేస్తూ వస్తుంది భారత ప్రభుత్వం. ఇలా ద్రవ్య విధానాన్ని అవలంబించడం వలన దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడం కోసం, సుస్థిర ఆర్థికాభివృద్ధిని సాధించడం కోసం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కోసం, ఉపాధి కల్పన, ఉద్యోగిత కల్పన పెంచడం కోసం, సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లైని పెంచడం కోసం ఇవి ఎంతో కీలకమైనటువంటి అంశాలుగా మనం చూడవచ్చు. అంటే మనం చాలా సందర్భాలలో బ్యాంక్ రేటు కావచ్చు, లేకుంటే రేపో రేటు కావచ్చు, రివర్స్ రేపో రేటు కావచ్చు, లేకుంటే సిఆర్ఆర్ కావచ్చు, తర్వాత ఎస్ఎల్ఆర్ కావచ్చు, తర్వాత బ్యాంక్ రేటు కావచ్చు, తర్వాత ఎంఎస్ఎఫ్ కావచ్చు, తర్వాత ఎన్డిటిఎల్ కావచ్చు, తర్వాత ఎంసీఎల్ఆర్ కావచ్చు. ఇవన్నీ కూడా ద్రవ్య విధానంలో కూడా కీలకమైనటువంటి అంశాలు. వీటన్నిటిని కూడా కాలానుగుణంగా ఉత్పత్తి ఉద్యోగితులకి మరి ఆ సమయ సందర్భాన్ని బట్టి, ఉత్పత్తి ఉద్యోగితుల రేటును బట్టి, ఉత్పత్తి రేటు, వినియోగ రేటు, డిమాండ్ సప్లైలను బట్టి, సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లైల యొక్క అంశాన్ని బట్టి ఇక్కడ ద్రవ్య నిర్వహణ అన్నది జరుగుతూ ఉంటుంది. అంటే ద్రవ్య నిర్వహణ అన్నది ఒక సక్రమ పద్ధతిలో జరిగినట్లయితే ఆర్థిక వ్యవస్థలు ఒక సక్రమమైన పద్ధతిలో పనిచేస్తూ ఉంటాయి. అలా కాకుండా దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యాలను కనుక పక్కన పెట్టినట్లయితే, దీర్ఘకాలికమైనటువంటి అంశాలను కనుక లక్ష్యాలుగా తీసుకోనట్లయితే స్వల్పకాలికమైనటువంటి లక్ష్యాల కోసం ప్రభుత్వాలు కావచ్చు, బ్యాంకింగ్ వ్యవస్థ కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు పనిచేస్తే ఏం జరుగుతుంది అన్నది మనం రెండు దేశాలని ఉదాహరణగా ఇప్పుడు ప్రస్తుతం ఇటువంటి సంక్షోభంలో ఉన్నవి, ఆ దేశాల యొక్క పనితీరు ఏ విధంగా ఉంది ప్రస్తుతం, అటువంటి ఈ పరిస్థితి రావడానికి దారితీసినటువంటి అంశాలు ఏంటివి అన్నది మనం ఇంతసేపు మనం మాట్లాడుకున్నటువంటి అంశాలు అన్నీ కూడా ఈరోజు శ్రీలంక, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొన్నటువంటి అంశానికి మూలమైనటువంటి. కాబట్టి ఒక పటిష్టవంతమైనటువంటి ఆర్థిక విధానానికి, ఒక పటిష్టవంతమైనటువంటి ద్రవ్య నిర్వహణ, ద్రవ్య విధానం, కోశ విధానం అన్నది చాలా ప్రాధాన్యత కలిగింది. అంటే ముందుకు ఆర్థిక పురోభివృద్ధిని సాధించాలి అంటే హెల్తీ ఎకనామీ కావాలి. అంటే హెల్తీ ఎకనామీ కోసం ద్రవ్య విధానం, కోశ విధానం పటిష్టంగా ఉండాలి, పటిష్టంగా అమలు జరపాలి. కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా వెనుకంజ వేయకూడదు.
ఈ విధంగా వెనుకంజ వేయకుండా ఉండాలి అంటే ఏం కావాలి? అంటే ప్రభుత్వాలు వాటి యొక్క లక్ష్యాలు, ప్రభుత్వాల యొక్క పనితీరు, ప్రభుత్వాల యొక్క గమ్యం దేశ అవసరాలని, దేశం యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలి, పనిచేయాలి. పరిస్థితులు ఎదురైతే మరి ప్రతి ఆర్థిక వ్యవస్థ కూడా, అంటే ఎందుకోసం ఇక్కడ మనం ఈ విషయాలు డిస్కస్ చేస్తున్నామంటే ద్రవ్య విధానం అన్నది అంతటి కీలకమైనటువంటి అంశంగా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి వైపైన, తిరోగమనం వైపైన నడిపించడానికి ద్రవ్య విధానం, ద్రవ్య నిర్వహణ అన్నది కీలకమైనటువంటి అంశంగా కొనసాగుతుంది.